నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా కుప్పానికి కృష్ణమ్మ జలాలు. కుప్పానికి నీరు తెచ్చిన ఘనత చంద్రబాబుదేనంటున్న స్థానిక టీడీపీ నేతలు. రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోర్ గద్దే చోర్ నిరసనకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా గణేష్ చౌక్ వద్ద కరపత్రాలు పంచిన ఎన్ఎస్యుఐ నేతలు. పాల్గొన్న ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఇన్ఛార్జ్ రాజీవ్ గాంధీ, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ మనీష్ తివారీ, పిసిసి సభ్యుడు బోడా వెంకట్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురుమలలో గ్యాస్ బండ లీక్. ఘటనలో చెలరేగిన మంటలు, తప్పిన ప్రాణాపాయం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఎట్టకేలకు హాంద్రీనీవా కాలువ ద్వారా పరమసముద్రం చెరువుకు కృష్ణమ్మ జలాలు చేరుకున్నాయి. హాంద్రీనీవా కాలువ ద్వారా కుప్పానికి నీరు తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుంది అని రెస్కో చైర్మన్ ప్రతాప్ పేర్కొన్నారు. కుప్పం చరిత్రలో ఇది ఓ సువర్ణ అధ్యాయమని ఆయన స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత చంద్రబాబుకు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉన్నారని తెలిపారు. సాగు, తాగు నీటికి ఇబ్బంది లేకుండా నియోజకవర్గంలో చెరువులను కృష్ణా జలాలతో నింపుతామని అన్నారు. ఈ పరమసముద్రం చెరువు ఆయకట్టు చైర్మన్ నేను. నా పేరు ప్రతాప్ సింహ. కుప్పం ప్రజలు ఆయన సీఎం అయినప్పుడు కూడా ఇంత ఆనందపడలేదు. ఈరోజు మహత్తరమైనటువంటి ఆనందం. ప్రతి విలేజ్లోనూ కూడా ఈ నీళ్లు వచ్చేదానికి పరమానందాన్ని పొందుతూ ఉన్నారు. రైతులైతే పట్టలేనటువంటి ఆనందము. ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇక్కడ మా వరమనూరు దగ్గర వస్తూ ఉంది నీరు. పరమసముద్రం చెరువుకు వచ్చింది, చేరుకుంటుంది. ఇక్కడ చాలా మంది ప్రజలు దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మా కుప్పం ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారు మా చంద్రబాబు నాయుడికి. ఎక్కడో ఉండేటువంటి పాతాళ గంగ, శ్రీశైలం దగ్గర పాతాళ గంగలో కృష్ణానది పుడుతుంది. ఆ కృష్ణానది ఎంత లోతులో ఉందంటే 1800 అడుగుల లోతులో ఉంది. అక్కడి నుండి ఇక్కడికి తీసుకురావడం అనేది మహత్తరమైనటువంటి కార్యక్రమం. అలనాడు భగీరథుడు దివి నుండి భూమికి గంగను తీసుకొచ్చాడు. ఈ భగీరథుడు మా చంద్రబాబు నాయుడు పాతాళము నుండి ఊర్ధ్వముఖంగా మా పరమసముద్రం చెరువుకు తీసుకొచ్చిందారు. అంటే ఆయన పైన ఇంకా తీసుకొస్తే ఈయన పాతాళం ఇంకా పైకి తీసుకొచ్చినటువంటి మహా యోధుడు, మహా విజన్ లీడరు ఆయన. ఇంకా మేము మా కుప్పం ప్రజలు మేము కేవలం ఓట్లే వేశాము ఆయనకి. ఈనాడైతే మా కుప్పం ప్రజల యొక్క జీవితాలనే కాపాడే, మేము వేసిన ఒక్క ఓటు కోసం ఆయన మా కుప్పం ప్రజలకందరికీ జీవితాలని, వాళ్ళ కుటుంబాలనే కాపాడి మహత్తరమైనటువంటి ప్రజలకందరికీ నీరు చాలా అవసరము. మామూలుగా జీవితానికి ఒకసారి, తరానికి ఒకసారి అంటారు. తరానికి కాదు, జీవితానికి కాదు. కుప్పం చరిత్రలోనే, కుప్పం ఎప్పుడు పుట్టిందో మనకు తెలీదు, ఇంకెంతకాలం ఉంటుందో మనకు తెలియదు, కానీ ఈ కుప్పం చరిత్రలోనే నిలిచిపోయే సువర్ణ అధ్యాయం ఈరోజు. ఎందుకంటే ఎక్కడో కృష్ణమ్మ 730 కిలోమీటర్ల అవతల నుండి 1200 మీటర్లు లిఫ్ట్ అయ్యి ఈరోజు కుప్పంకి, నిన్న కుప్పం కాన్స్టిట్యున్సీ చేరుకుంది. ముందుగా రామకుప్పం, తర్వాత శాంతిపురం, గుడిపల్లి నుండి కుప్పం మండలానికి చేరుకొని ఈరోజు హంద్రీనీవా పాయింట్, ఎండ్ పాయింట్ పరమసముద్రం చెరువుకి ఈరోజు చేరుకుంటా ఉంటుంది. ఈరోజు మీరు చూస్తే 3 రోజులుగా కుప్పం కాన్స్టిట్యున్సీలో కోలాహలం జరుగుతుంది. పండగంటే పండగ. ఎవరిని ఎవరు పిలవట్లేదు, ఎవరిని ఇంటి దగ్గరికి పోయి పిలవట్లేదు, కానీ వాళ్ళు ఊర్లే వచ్చి ఆ కాలువల దగ్గర నుంచొని ఆ కృష్ణమ్మకి కన్నీళ్లు కార్చుకుంటూ, ఆనంద బాష్పాలు కార్చుకుంటూ అందరూ స్వాగతం పలుకుతున్నారు. దీని అంతటికీ ఈరోజు మా కన్నుల్లో, మా మనసుల్లో ఇంత సంతోషానికి కారణమైనటువంటి మా దేవుడు, కుప్పం ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోయే పేరు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఘనకార్యాన్ని చేశారు. ఈ రోజు మాకు ఇంత సంతోషంగా ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆ కృష్ణమ్మ బిరబిరబిరాని కుప్పంకి వస్తా ఉంది. ఇక్కడ నుండి చూసుకుంటే ఇప్పుడు ఇంకొక 1/2 కిలోమీటర్లో ఉంది. మేబీ ఇంకో 1 అవర్లో ఇక్కడికి రీచ్ అవుతుంది. మన ముఖ్యమంత్రి గారు కూడా, నారా చంద్రబాబు నాయుడు గారు 30వ తేదీ ఇక్కడికి వచ్చి జలహారతి ఇక్కడ రెడీ అవుతుంది. ఇక్కడే జలహారతి ఇచ్చి కృష్ణమ్మని మన పరమసముద్రం చెరువుకి సాగనంపుతారు. ముందుగా పరమసముద్రం చెరువు నిండిన తర్వాత మళ్ళీ కుప్పంలో ఉన్నటువంటి 110 చెరువులను కూడా నింపి ఆయన మాట నిలబెట్టుకుంటారు. జన్మాంతం కాదు, జన్మలు మా పిల్లలకు అంతా కూడా ఆయనకి మేము రుణపడి ఉంటాం. ఆయన రుణంని ఎప్పటికీ మేము తీర్చుకోలేము. ఈ కుప్పం ప్రజలు ఎప్పుడు కూడా మేము తీర్చుకోలేము ఆయన రుణాన్ని. ఈ సందర్భంగా ఆయనకి మేము పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం.
అందరికీ కుప్పం ప్రజలకు అందరికీ మేము కోరుకునేది ఒకటే, అందరూ ఒక్కసారి నిద్రపోయేటప్పుడు మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి. అసలు ఆ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేకపోతే ఇది మనకు సాధ్యమా? ఈ కార్యక్రమం మనకు సాధ్యమా? ఆ కృష్ణమ్మ ఇంత దూరం వస్తుందా? ఆ ఈశ్వరేచ్ఛ చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి రావడం, ఈ రోజు మనకి నీళ్ళు ఇక్కడికి రావడం నిజంగానే ఎంతో శుభసూచకం. కాబట్టి ముందుగా మేమందరం కూడా కుప్పం ప్రజల తరఫున ఆయనకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జన్మాంతాలు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా 30వ తేదీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ జలహారెత్తిచ్చి ఇంకా మన పరమ సముద్రం చెరువుకి ఆ కృష్ణమ్మని అంకితం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా తండోపతండాలుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించి లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోర్ గద్దే చోడ్ నిరసన కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతార కేశ్ ఆధ్వర్యంలో స్థానిక రాజమహేంద్రవరం, గణేష్ చౌక్, జాంపేట ప్రాంతాల్లో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎస్యుఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్ఛార్జ్ రాజీవ్ గాంధీ, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ మనీష్ తివారీ, పిసిసి సభ్యుడు బోడా వెంకట్, కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ హాజరు కాగా చింతాడ వెంకటేశ్వరరావు, కొవ్వూరి శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చామర్తి లీలావతి తదితరులు పాల్గొన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కాంగ్రెస్ పార్టీతో పాటు అనుబంధ విభాగాలు పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాయని తెలిపారు. ఎన్ఎస్యుఐ నాయకులు వేముల శ్రీనివాస్, నరాల సాయి, నందా కిషోర్, పెనుగొండ పవన్, కార్తీక్, షమి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలను వెలికి తీసే దిశలో మా నాయకులు రాహుల్ గాంధీ గారు విశేషమైన కృషి చేసి ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ రూలింగ్ పార్టీకి తొత్తుగా మారిందని, ఎలక్షన్స్ లో అవకతవకలు జరిగినాయని ఆయన ఘంటాపథంగా సాక్ష్యాధారాలతో నిరూపించడం జరిగింది. కాబట్టి ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే ఈసీ పరిపూర్ణంగా కరెక్ట్ గా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుసారం దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల అధ్యక్షులతో ఈ ఓట్ చోర్ కార్యక్రమము ఓట్ చోర్ గద్దే చోర్, ఓట్ చోర్ గద్దే చోర్, ఓట్ చోర్ గద్దే చోర్ అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజు ఆల్ ఇండియా ఎన్ఎస్యుఐ స్టూడెంట్స్ యూనియన్ నేషనల్ జనరల్ సెక్రటరీ వారు రాజీవ్ గాంధీ తివారీ గారు వచ్చారు. అట్లాగే స్టేట్ ఇన్ఛార్జ్, అలాగే ఎన్ఎస్యు సంబంధించి స్టేట్ లీడర్స్, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, ఎన్ఎస్యు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రజలారా ఆఖరిగా ఒక నిమిషం, మీ ఓటు మీకే వేయాలి, మీ ఓటు మీరే వేయాలి, అన్యులు వేయకూడదు. కాబట్టి ఈ పోరాటంలో మీరు మా పార్టీకి సహకరించండి, స్వచ్ఛమైన పాలన తీసుకొద్దాం. NSUI, we are carrying out the vote chori campaign all over the nation in order to protect the democracy of our country. Today, the Election Commission of India, which is an autonomous body, is no more an autonomous body now. The Election Commission of India is acting, is behaving like a frontal wing of BJP. Recently, in Bangalore, in Mahadevapura Assembly, there were 1 lakh state voters. More than 1 lakh voters, state voters were added. Recently, leader of opposition, our leader, Shri Rahul Gandhi, exposed the vote theft with concrete evidence. So on behalf of NSUI, we are carrying this campaign. It's a responsibility of every citizen in the country to stand up against this vote fraud. The Election Commission of India removed 65 lakh voters without any transparency. So they are stealing the rights of the citizen in the country. So we demand Election Commission of India to conduct a free and fair elections. We demand our student community to join hands with us in the fight against this Election Commission and BJP to save the democracy. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం మురమల్ల 216 జాతీయ రహదారి పక్కన ఆనుకుని ఉన్న షాపులో గ్యాస్ బండ లీక్ అయి షాపులు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా గ్యాస్ బండ పేలడంతో సంఘటనా స్థలం నుండి స్థానికులు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. लाइव जस्ट मिस విఘ్నాలను తొలగించే గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం ఏ విధమైన ఆంక్షలు విధించవద్దు అని కొన్ని లక్షల మందికి జీవనాధారమైన గణేష్ ఉత్సవాలను వైభవంగా జరిగే ఈ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని విశ్వ హైందవ పరిషత్ జిల్లా అధ్యక్షుడు దువ్వ వెంకటేశ్వరరావు నాగుబట్ల లక్ష్మణ శర్మ విజ్ఞప్తి చేశారు. విశ్వ హైందవ పరిషత్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పిఠాపురంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు నాగబట్ల లక్ష్మణ శర్మ మాట్లాడుతూ ప్రజలందరూ మట్టి విగ్రహాలతో గణేష్ ఉత్సవాలు జరుపుకొని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవ్వాలి అని, అదేవిధంగా గణేష్ ఉత్సవ మండపాలు ఏర్పాటుకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలి అని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో సురేంద్ర, దత్తు, ఈశ్వర్రావు, అరిగెల ప్రసాద్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఆ భగవంతుడు మనందరినీ కూడా కలిపి ఈ దేశాన్ని, ధర్మాన్ని కూడా సంరక్షణగా చూస్తాడు. కాబట్టి యావత్ హిందువులందరికీ కూడా మేము ప్రత్యేకంగా తెలియజేసుకున్నాం. గణేష్ ఉత్సవాలంటే సినిమా పాటలు కాదండి, గణేష్ ఉత్సవాలంటే అశ్లీల నృత్యాలు కాదండి, గణేష్ ఉత్సవాలంటే ఐకమత్యం, గణేష్ ఉత్సవాలంటే భక్తి భావం. ఇక్కడ వినాయక చవితి మండపం దగ్గర ఏ అధికారుల వల్ల ఇబ్బందులు కలిగితే మాత్రం తప్పకుండా మేమందరం కూడా మీకు సహకరించి అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించే విధంగా చేస్తాం. మా యొక్క నంబర్ వచ్చి 9381244348 ఫోన్ చేసినట్లయితే తప్పకుండా మీరు ఎక్కడైతే సమస్య, ఈ కాకినాడ జిల్లాలో ఎక్కడైతే సమస్య వస్తుందో అక్కడ ప్రతి చోట కూడా మేము మీకు అందుబాటులో ఉంటాం. తప్పకుండా ఇది కూడా క్లియర్గా చెప్తున్నాను, ఎవరైతే సాంప్రదాయబద్ధంగా చేస్తారో వాళ్ళకి మాత్రమే మా అండదండలు ఉంటాయి. సినిమా పాటలు పెట్టి, అశ్లీల నృత్యాలు పెట్టి ఎవరైతే మద్యం తాగే కార్యక్రమాలు చేస్తారో అక్కడ మేము ఎట్టి పరిస్థితుల్లోనే రాము, వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ జై శ్రీరామ్. ఈ సంవత్సరం 27వ తారీఖు బుధవారం నాడు చక్కగా వినాయక చవితి ప్రారంభమవుతోంది. అక్కడి నుంచి కూడా 9 రోజులు పెట్టు మనం వినాయక చవితి నవరాత్రోత్సవాలు జరుపుకోవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరం మరి 7వ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతోంది. కావున 9వ రోజు కానీ లేదా 11వ రోజు కానీ ప్రతి మండపం దగ్గర కూడా స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆ రోజు నిమజ్జన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకునే విధంగా ముందుగానే ఏర్పాట్లు చేసుకోండి. అదేవిధంగా ఎందుకంటే మనకి 7వ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతోంది. గ్రహణం ప్రారంభం కాకముందే మనకి నవరాత్రి అంతా కూడా పూర్తయిపోతుంది. 9వ రోజు లేదా 11వ రోజున కానీ ఈ ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం అంతా కూడా చక్కగా. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడైన హాతీరాం బావాజీ మఠం కూల్చివేతకు కుట్ర జరుగుతోంది అని రాష్ట్ర గిరిజన హక్కుల సాధనా సమితి అధ్యక్షుడు భాస్కర్ నాయక్ ఆరోపించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మాట్లాడుతూ అనేక దశాబ్దాల చరిత్ర కలిగిన హాతీరాం బావాజీ ఆస్తుల పరిరక్షణకు గిరిజనులు పోరాడతామని స్పష్టం చేశారు. తిరుపతి చుట్టూ పక్కలో ఉన్న వందలాది ఎకరాల మఠం భూములను పరిరక్షించుకుంటామని భాస్కర్ నాయక్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియభక్తుడైన హాతీరాం బావాజీ మఠం కూల్చివేతపై కుట్ర. విషయం ఏమంటే, తిరుమల పట్టణ ప్రాంతంలో వేలాది ఎకరాల భవనాలు, భూములు కన్నేసిన కూటమి ప్రభుత్వం అనేక శతాబ్దాలు కలిగిన చారిత్రక కట్టడం కూల్చే ఉద్దేశమేనా సనాతన ధర్మం అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. సనాతన ధర్మ ప్రయత్నం అంటే అత్యంత పురాతన చరిత్ర గల కట్టడాలను, భవనాలను కూల్చేయడమన సనాతన ధర్మ పరిరక్షణ. ప్రఖ్యాతించిన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో ఎందరో భక్త శిఖామణులు స్వామివారి వైభవాన్ని కీర్తించారు. ముఖ్యంగా ఈనాటి
ఎన్నెన్నో మఠాల అధిపతులు, సంతులు, సాధువులు, వారి యొక్క శిష్య పరివారాలు, శిశువులు కొనసాగుతూనే ఉన్నారు. మఠం ఆస్తి జోలికి వస్తే ఎవరు వచ్చినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన తప్పదు. హతీరాం బావాజీ కలిగి ఉన్న కోట్లాది మంది గిరిజన సంస్కృతిపై దాడి అని నేను అభివర్ణిస్తున్నాను. హతీరాం బావాజీ ఆస్తులు పురాతన సంస్కృతిని కాపాడుకునే కార్యక్రమంలో ఆత్మార్పణ, బలిదానము, సైత్యం తెగబడడానికి వెనకాడము, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి గిరిజన హెచ్చరిస్తున్నాం. గతంలో ఇప్పటికే హతీరాం బావాజీ మఠం ఆస్తులు కొంతమంది నాయకుల చేతలో దౌర్జన్యంగా అక్రమంగా ఆక్రమించుకున్న ఆస్తుల్ని కూడా భవిష్యత్ కార్యాచరణతో తిరిగి స్వాధీనం చేసుకోవడానికి గిరిజనులు పోరాడతామని కూడా ఈరోజు మీడియా ముఖం ద్వారా చెప్తున్నాను. అలాగే వందల వేల సంవత్సరం పురాతన నిర్మించిన చారిత్రక భవనాలను కూల్చివేసే కుట్రలో కేవలం ఇది గుప్త నిధుల వేటని కోసమే అన్న బలమైన వాదన స్వాత్రం వినిపిస్తున్నది. గిరిజన మనోభావాలని, సనాతన వారసత్వ సంపదని హరించాలన్న భావించాలన్న ఎవరు వచ్చినా చారిత్రహీనులుగా చివరికి మిగిలిపోవడం తథ్యం. అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన సమైక్య కూడా దీనిపైన హెచ్చరిస్తున్నాం, ఖండిస్తున్నాము. ముందు ఇలాంటి ఎన్నో పోరాటాలు కూడా వినాయక చవితి సందర్భంగా వేడుకల్లో ప్రజలందరూ మట్టి విగ్రహాలతో పూజలు నిర్వహించాలి అని విశాఖ నగర మేయర్ పీల శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా పెందుర్తి గ్రామంలోని శ్రీ సాయి దత్త మానస పీఠం పీఠాధిపతి స్వామి సాయి దత్తలోకేష్ నంద మహాస్వామి ఆధ్వర్యంలో 1500 మట్టి గణనాథుని విగ్రహాలు ఉచితంగా ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మేయర్ పీల శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ప్రజలందరూ మట్టి గణపతులను పూజించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పీల జితేంద్ర, పీఠం ప్రతినిధులు పాల్గొన్నారు. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై, జై. బాబు మా నాయకుడు ఇచ్చింది, క్యాపిటల్ ఇచ్చింది. గణేష్ మహారాజ్ కి జై. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి అని పెదగంటియాడ న్యూపోర్ట్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కామేశ్వరరావు పిలుపునిచ్చారు. గణపతి ఉత్సవాల్లో భాగంగా పెదకోరాడ జంక్షన్లో మహాత్మా మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి అని కోరారు. ఉత్సవాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకోవాలి అని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని అన్నారు. మట్టి ప్రతిమలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించినట్లవుతుందన్నారు. రంగుల విగ్రహాల వలన కాలుష్యం అధికమై అనేక రకాల ఇబ్బందులకు దారితీస్తుంది అన్నారు. ట్రస్ట్ చైర్మన్ జాగరపు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు ములకలపల్లి ప్రకాష్, కిల్లాని ముసలయ్య, ట్రస్ట్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. మహాత్మా మదర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులని పంపిణీ చేయడం జరిగింది. నేను ఈరోజు మన ముఖ్య అతిథులుగా న్యూపోర్ట్ సిఐ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇదే విధంగా మట్టి వినాయకులు పూజిద్దాం, పర్యావరణ కాపాడదాన దృఢ సంకల్పం గత 15 సంవత్సరాల నుంచి మట్టి వినాయకులను పంపిణీ చేస్తే, ఇదే విధంగా
సమాజానికి రక్తం అందుగా ఎవరో చనిపోయిన దృఢ సంఘాలతో ఎప్పుడు బ్లడ్ క్యాంప్ చేస్తాం. ఇదే కాకుండా ఎండాకాలంలో మధ్య చర్యలు ఏర్పాటు చేస్తున్నాం. ఇదే సంకల్పంతో మరి ప్రతి సంవత్సరం మట్టి వినాయకులను పంపించేసి మనంతా ఎంతగానో సమాజానికి పర్యావరణానికి తోడ్పడడానికి దృఢ సంకల్పంతో మట్టి వినాయకులను ఈ రోజు కూడా పంపిణీ చేయడం జరిగింది. నాకు ఎలా సహకరిస్తున్న ప్రతి మిత్రుడికి, శ్రేయాభిలాష్కి, బ్రాహ్మణానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ రోజు మట్టి వినాయకుల పంపిణీ మన గంటియాడ మండలం పరిధిలో చేయడం జరిగింది. దీనికి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు జాగ్రత్త శ్రీని గారి ఆధ్వర్యంలో ఈ పంపిణీ జరిగిందండి. ఎందుకంటే ఈ రోజు భారతదేశం చెప్తున్నారు పర్యావరణ రహితం చేద్దామని. అందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఇటువంటి విగ్రహాలు చేస్తున్నారు. ఇటువంటి కాలుష్య రహితమైనటువంటి వినాయకుని జరుపుకోవాలి, ఆ గన్నాథుని స్మరించుకోవాలని చెప్పి మట్టి బొమ్మల్ని చేయడం చాలా సంతోషంగా, అందులోనే నా ఆధ్వర్యంలో పంపిణీ చేయడం చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను. ఏదైతే ఉన్నాయో గంటియాడ మండలంలో అందరూ కూడా కాలుష్య రహిత పర్యావరణానికి అనుకూలమైనటువంటి వినాయకుని బొమ్మ విగ్రహాలని చేపట్టి దిగ్విజయంగా వినాయక చవితి పూర్తి చేసుకుని కోరుకుంటున్నాను. అదే విధంగా యువత ఎక్కడైతే ఉన్నారో డీజేలకి కొద్ది చెడు వ్యసనాలు దూరంగా ఉండండి. వినాయక చవితి మండపాల దగ్గర ఏవైతే పెడుతున్నారో మండపాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. 24 గంటలు కమిటీ కుర్రాళ్ళు మండపాల దగ్గరే ఉండాలి. ఎంతసేపు ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రికల్ సేఫ్టీ పాటించాలి. ముఖ్యంగా ఏమైనా ఉన్నాయి సీసీ కెమెరాలు అనేవి ప్రతి వినాయక మండపాల దగ్గర కూడా పెట్టాలని ప్రభుత్వం వారి ఆదేశాలతో పాటు మా సిపి గారి ఆదేశాలు కూడా చెప్పడం జరుగుతుంది. యువత ఎటువంటి గొడవలు అల్లర్లకి తావు లేకుండా విజయవంతంగా ఈ నవరాత్రులు, గణేష్ నవరాత్రులు పూర్తి చేసుకుంటారని గంటియాడ ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విజయనగరం జిల్లా గరివిడి పట్టణంలో దాస్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు వాండ్రంగి వెంకటేష్, కార్యదర్శి నాగమణి ఆధ్వర్యంలో ఉచితంగా 400 మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గరివిడి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సారిపాక సురేష్, జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు పైలా బలరాం చేతుల మీదుగా పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా వినాయక పండుగ జరుపుకోవాలి అని, అందరూ మట్టి వినాయకుల్ని పూజించాలి అని, నిమజ్జన సమయంలో చెరువుల్లో, నదుల్లో నీటి కాలుష్యం కాకుండా ఉండాలంటే అందరూ మట్టి వినాయకుడిని పూజించాలి అని కోరారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు టి శ్రీను, దుక్కా రామకృష్ణ, బాగు శ్రీను, శ్రీరాములు, బాలకృష్ణ, బాగు రాంబాబు, గుషిడి రమణ, కొత్తనాయుడు, గషిడి నాగరాజు, ఏఎంసీ చైర్మన్ రేగాన రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ విఘ్నేశ్వర పంపిణీ అవనివ్వండి, పేదవారికి బట్టలు అవనివ్వండి, వార్తలోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా కుప్పానికి కృష్ణమ్మ జలాలు, కుప్పానికి నీరు తెచ్చిన ఘనత చంద్రబాబుదేనంటున్న స్థానిక టీడీపీ నేతలు. రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోర్ గద్దే చోర్ నిరసనకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా గణేష్ చౌక్ వద్ద కరపత్రాలు పంచిన ఎన్ఎస్యుఐ నేతలు. పాల్గొన్న ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఇన్ఛార్జ్ రాజీవ్ గాంధీ, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ మనీష్ తివారీ, పిసిసి సభ్యుడు బోడా వెంకట్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురుమలలో గ్యాస్ బండ లీక్, ఘటనలో చెలరేగిన మంటలు, తప్పిన ప్రాణాపాయం. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.